హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే ఇమ్మీడియట్ గా నాకు మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 7వ భాగం. సీరియస్ గా తననే చూస్తున్నాడు సిద్ధార్థ్. ఓహో, ఇప్పుడు విని హ్యాండిల్ చెయ్యాలా ఛ అనుకుంటూనే వెళ్లి సిద్ధార్థ్ ముందు నిలబడింది శిఖర. మిస్ శిఖర, నీ పేరుకు అర్థమేంటో తెలుసా అని అడిగాడు సిద్ధు. కళ్ళు మాత్రం పైకెత్తి సీరియస్ గా చూస్తుంటే, నిన్నే అడిగేది, నీ పేరుకి అర్థమేంటో తెలుసా? పీక్ ప్లేస్. గుడ్. మరి అలాంటి పేరు పెట్టుకున్న నువ్వు మాత్రం అన్నిట్లో లీస్ట్గా ఎందుకున్నావు? సార్ షాడాప్ అంటూ చేతిలో ఉన్న ఫైల్ని తన ఫేస్ మీదకి విసిరి కొట్టాడు. దాంతో అందులోని పేపర్లన్నీ ముఖం మీద పడిపోయాయి శిఖరకి. 2 అడుగులు వెనక్కి వేసి కోపంగా చూస్తుంటే, నేను నీకొక వర్క్ ఇచ్చి ఇమ్మీడియట్ గా క్లియర్ చేయమని చెప్తే కనీసం నన్ను పర్మిషన్ కూడా అడగకుండా వెళ్ళిపోయావు. మిమ్మల్ని పర్మిషన్ అడుగుదామని వచ్చాను సార్. అచ్చా, అయితే నేను పర్మిషన్ ఇచ్చానా అని అడిగాడు. తలంచుకొని, లేదు, కానీ నేను అర్జెంటుగా. నువ్వు అర్జెంటుగా వెళ్ళాలి అనుకుంటే నన్ను రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. మరి నువ్వేం చేసావు? ఎండి అనేవాడు అక్కడున్నాడన్న విషయమే మర్చిపోయి నీ పాటికి నువ్వు వెళ్ళిపోయావు. సార్, నేను ఒక ఇంపార్టెంట్ విషయంగా వెళ్లాల్సి వచ్చింది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓ అలాగా, సరే అయితే అంత ఇంపార్టెంట్ పనేంటో చెప్పు, వింటాను అంటూ చేతులు ఫోల్డ్ చేసుకుని తననే చూస్తున్నాడు సిద్ధార్థ్. అది నా పర్సనల్ సార్. పర్సనల్ అని చెప్తే ఇంకేం మాట్లాడలేనని నీలాంటి వాళ్ళకి బాగా తెలుసు అనుకుంటా కదా. అందుకే తప్పించుకోవడానికి ఈ డైలాగ్ని బాగా వాడతారు, అంతేనా? నీకు టైంకి ఆఫీస్కి రావాలన్నా డెడికేషన్ లేదు, వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదు, జీతం ఇచ్చే వాళ్ల మీద రెస్పెక్ట్ లేదు అంటుంటే, ఎక్స్క్యూజ్ మీ సార్, నా వర్క్లో నేను చాలా సిన్సియర్గా ఉన్నాను. అబ్బో అలాగా, అయితే నీ వర్క్ ఏంటో ప్రూవ్ చేసుకో. ఏంటి? అదే, నీ వర్క్ ఏంటో ప్రూవ్ చేసుకో అంటున్నా అని. డియర్ స్టాఫ్, ఈరోజు మీ అందరికీ హాఫ్ ఇస్తున్నా. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేయండి. ఈరోజు మన మార్కెటింగ్ వర్క్తో సహా మిగిలిన వర్క్ అంతా ఇదిగో ఈ మేడం గారు ఫినిష్ చేస్తారు అనగానే శిఖరతో సహా అందరూ షాక్ అయ్యారు. సార్, తనొక్కటి ఇంత పని ఎలా చేయగలదు అని కృష్ణమూర్తి కంగారుగా అడిగితే, చెయ్యాలి మేనేజర్ గారు. ఈవిడ గారికున్న తలపిరుసుకి ఈరోజు వర్క్ మొత్తం తనే కంప్లీట్ చేయాలి. కానీ బాబు, నో మోర్ ఆర్గ్యుమెంట్. ఇంకో 10 మినిట్స్లో ఆఫీస్లో ఒక్కరు కూడా ఉండకూడదు, మీతో సహా అని సీరియస్గా నొక్కి పలికి, మిస్ శిఖర, వర్క్ మీద నీ సిన్సియారిటీ, నీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోండి. ఎంత టైం అయినా సరే వర్క్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వు ఇక్కడి నుండి కదలడానికి వీల్లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. దాంతో 10 నిమిషాల్లో ఆఫీస్ మొత్తం ఖాళీ అయిపోయింది. శిఖర్ అంటే గిట్టని వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతే, కృష్ణమూర్తి మాత్రం, సారీ అమ్మా, ఎండి గారికి కొంచెం కోపం ఎక్కువ, అందుకే నేను కూడా ఏం చేయలేకపోతున్నానని చెప్పి బాధగా ఆమెను చూస్తూ వెళ్ళిపోయాడు. ఏంటే ఇలా ఇరుక్కున్నావు అని ప్రీతి అడిగితే, పర్లేదులే, నువ్వెళ్ళు. అది కాదు శిఖ, పోనీ నేను ఒకసారి సార్ని రిక్వెస్ట్ చేస్తాను. ఎవరు రిక్వెస్ట్ చేసినా వినే రకం కాదులే, నువ్వెళ్ళు, నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి బలవంతంగా ప్రీతిని కూడా పంపించేసింది శిఖర. సిద్ధు, ఏంట్రా నువ్వు చేసిన పని అని క్యాబిన్కి రాగానే కోపంగా అడిగింది సుజీ. ఏమైంది? ఒక్కదాన్ని అంత పని చేయమండమేంటి? పిచ్చిగాని పట్టిందా నీకు? అవునరా, నువ్వు చేసింది నాకు కూడా నచ్చలేదు అని వెంకీ అంటే, చా ఇక మూస్తారా? దానికున్న పొగరికి ఇది చాలా తక్కువ. అప్పుడే ఏమైంది? మేడం గారికి ముందుంది ముసళ్ల పండగ. అది కాదు సిద్ధు అని వెంకట్ ఏదో చెప్పబోతుంటే, షడప్, ఇక మీరు మీ పనులు చూసుకోవచ్చు. అదేంటి, అందరికీ హాఫ్ అన్నావు కదా అని సుజీ అంటే, అందరికీ, మీకు కాదు. అదేంట్రా? అదంతే, మీరెళ్ళి మీ వర్క్ కంప్లీట్ చేసుకోండి అనేశాడు సిద్ధార్థ్. తల కూడా తిప్పకుండా సీరియస్గా వర్క్ చేస్తున్న శిఖర దగ్గరికొచ్చి నిలబడ్డాడు సిద్ధార్థ్. తనొచ్చాడని తెలిసి ఒక్కసారి కళ్ళు మూసి మళ్ళీ తన పనిలో పడింది శిఖర. ఏంటి, నేను దగ్గరకొస్తే కనీసం తల కూడా తిప్పట్లేదు? నీకంటే పని పాట లేదు, నాకలా కాదుగా. అందుకే
కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే ఇదిగో ఇలానే ఉంటుంది అంటూనే టేబుల్ మీదకి ఎక్కి కూర్చుని పక్కనే ఉన్న చైర్లో మరో కాలు పెట్టి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విను. నేను చెప్పినట్టుగా విన్నావంటే నీ ముందు స్వర్గాన్ని తీసుకొచ్చి నిలబెడతాను. లేదంటే లేదంటే అని శిఖర వెటకారంగా అడిగితే, మొత్తం నీ ముందంతా ముళ్ళకంపే ఉంటుంది. అంతవసరమా చెప్పు? ఒకే ఒక్కసారి అందరి ముందు నా కాళ్ళు పట్టుకొని సారీ అని అడుగు అని సిద్ధార్థ్ అంటే గట్టిగా నవ్వుతూ, కలగంటున్నారా మిస్టర్ ఎండి? నేను నీ కాళ్ళు పట్టుకోవడం? వాట్ ఏ కామెడీ! ఇలానే అనుకుంటూ ఉండు. అతి తొందరలో నీతో నా కాళ్ళు పట్టించుకోకపోతే నా పేరు సిద్ధార్థ్ వర్మే కాదు. కలలు కనకు కళ్ళలుగానే మిగిలిపోగలవు. అయినా నేను నీ కాళ్ళు పట్టడమేంటి? నేను నాకంటే చిన్నవాళ్ల కాళ్ళు పట్టుకోను అని నొక్కి మరీ చెప్పింది సిద్ధు. కావాలంటే నువ్వే నా కాళ్ళు పట్టుకో. ఇప్పటికైనా నువ్వు మనిషిలా మారావని ఆశీర్వదిస్తాను అని శిఖర వెటకారంగా అడిగితే, ఈ పొగరేనే నీలో నాకు నచ్చనిది. నవ్వుతూ, ఆ పొగరే నాకున్న ఆభరణం. అదే కదా నిన్ను నా దగ్గరికి లాక్కొస్తుంది. కాని ఒకటి గుర్తుపెట్టుకో మిస్టర్ సిద్ధార్థ్, తెగే వరకు లాగావంటే తర్వాత బాధపడతావు. నేనేంటో నీకు ఆల్రెడీ బాగా తెలుసు అని నొక్కి పలుకుతుంటే, ఏం చూసుకునే నీకింత పొగరు? అయినా నేనేం చేయగలను నీకు తెలుసు కదా. అదే నన్ను నీ విషయంలో రాక్షసుడిగా మారుస్తుంది అని కసిగా సిద్ధార్థ్ అంటుంటే కోపంగా చూసింది శిఖర. అదే మొన్న మనిద్దరం కలిశామే, దాని గురించే. ఇదంతా నీ పొగరు వల్లే కదా. కొత్తగా నిన్ను మార్చాల్సిన అవసరం లేదు మిస్టర్ సిద్ధార్థ్ వర్మ. నిన్నెప్పుడూ నేను మనిషిగా అనుకోవట్లేదు, ఎప్పుడూ పశువే అంటుండగానే ఇంతలో సిద్ధూ సిద్ధూ అని వెంకీ పిలవడంతో ఏంటన్నట్టు తల తిప్పి చూశాడు. అర్జెంటుగా రమ్మన్నట్టు సైగ చేస్తుంటే, వెళ్ళు, నీ తోకలేని కోతులు పిలుస్తున్నాయి. ఏయ్, కోప్పడకండి సార్. అదే మీ ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, వెళ్ళమంటున్నా. నేను కూడా వర్క్ చేసుకోవాలి అంటే సీరియస్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఏంట్రా, ఎవరు చచ్చారని అంతగా పిలిచావు? ఒకసారి వీడియో చూడు అంటూ మొబైల్లో ఏదో వీడియో చూపిస్తుంటే చిరాగ్గా తల తిప్పి చూసిన సిద్ధార్థ్కి ఫేస్బుక్లో కనిపిస్తున్న ఒక వీడియో చూసి షాక్తో చూస్తుండిపోయాడు. ఆడపిల్ల కాదు, ఆటం బాంబు. ర్యాగింగ్ చేసిన అబ్బాయిని చితక్కొట్టి పోలీస్ స్టేషన్లో పడేసిన అమ్మాయి. ప్రతి అమ్మాయి ఈ అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మన దేశంలో చాలా వరకు అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఆగిపోతాయి అంటూ ఎవరో కాలేజ్ స్టూడెంట్ మార్నింగ్ జరిగింది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఎక్కడ చూసినా ఆఫ్టర్నూన్ నుండి శిఖర రోహిత్ని కొట్టిన వీడియో వైరల్ అవుతూ కనిపిస్తుంది. రేయ్, మార్నింగ్ శిఖర వెళ్ళింది ఈ పని గురించి అనుకుంటా అని సుజీ అంటే, పాపం ఇంతకీ ఎవడా అమాయకుడు అని అడిగాడు సిద్ధార్థ్. నిజంగానే అమాయకుడనుకుంటా, పిచ్చ కొట్టుడిందిరా అని కుమార్ అంటే, బావా నాకెందుకో నీ పరిస్థితి కూడా ఏదో ఒక రోజు ఇంతే అనిపిస్తుందిరా అని ఏడుపు మొహంతో అడినాడు వెంకీ. ఛీ నోర్మై, అది కాదురా, అసలే మనకు తన గురించి అని వెంకీ ఏదో చెప్పబోతుంటే షడప్ అని కోపంగా అరిచేశాడు సిద్ధు. అబ్బబ్బా, ఆపండ్రా మీ గొడవ. రే సిద్ధు, ఎందుకొచ్చిన రివెంజ్లు ఇవి? నా మాట విని వదిలే. అంత ఈజీగా వదిలేస్తే దాని పొగరుకు నా అచ్చిట్టుడికి సింకవదు సుజీ అని కన్నింగా నవ్వుకున్నాడు సిద్ధు. టైం ఆల్రెడీ 5 అయిపోవడంతో, అయ్యో పనిలో పడి సౌర్య గురించి మర్చిపోయాను, ఇప్పుడెలా అనుకుంటూ సాత్విక్కి కాల్ చేసింది. ఏంటి శిఖ, ఈ టైంలో కాల్ చేసావేంటి? ఏం లేదు సాత్విక్, ఈరోజు నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నైట్ కూడా లేట్ అవ్వచ్చు, కొంచెం స్కూల్ నుండి బాబుని తీసుకొచ్చేయి, ఆల్రెడీ లేట్ అయింది అనడంతో ఓకే ఓకే ఇప్పుడే వెళ్తున్నా అంటూ కట్ చేసి ఇమ్మీడియట్గా స్కూల్కి బయలుదేరాడు సాత్విక్. లేట్ అవుతుండటంతో అందర్నీ పంపించేసి తనొక్కడే ఉన్నాడు సిద్ధు ఆఫీస్లో. టైం గడుస్తున్నా తనకిచ్చిన వర్క్ మాత్రం కంప్లీట్ అవ్వలేదు. ఏంటి ఇంకా కంప్లీట్ అవ్వలేదా అని వెటకారంగా అడిగితే, టైం పడుతుంది. అదేంటి 9 అయిపోయింది ఇంకా అవ్వలేదా? ఇంకా అవడానికి నువ్విచ్చింది నా ఒక్కదాని పని కాదు, మొత్తం స్టాఫ్ వర్క్ మొత్తం ఇచ్చావు, అవ్వాలిగా. నీకోసం నేనిక్కడే వెయిట్ చేస్తా అంటూ అక్కడే కూర్చున్నాడు. బాయ్ శిఖ, పాపం నీ వర్క్ అవడానికి ఇంకా టైం పట్టేలా ఉంది, గుడ్ నైట్ అని చెప్పి సుజీ, వెంకీ, వెంకట్ ముగ్గురు వెళ్ళిపోతే తన ఎదురుగా కూర్చున్న సిద్ధుని కోపంగా చూస్తూ, ఏంటందర్నీ పంపించేశావు? ఏ, నాతో ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉందా? నాకు భయమా? అది నీతో ఇంపాసిబుల్. అయితే నోరు మూసుకుని నీ వర్క్ చేసుకో. దిష్టి బొమ్మలా నువ్వు నా ఎదురుగా కూర్చుంటే వర్క్ ఎలా చేయడం? ఓ అలాగా, సరే కానివ్వు అంటూ వెళ్ళిపోయాడు సిద్ధు. హలో శిఖ, ఏంటి లేట్ అవుతుందా, రమ్మంటావా అని సాత్విక్ ఫోన్ చేశాడు అప్పుడే. వద్దు, అవసరం లేదు, చిన్న మీటింగ్, ప్రీతి కూడా ఇక్కడే ఉంది, నో ప్రాబ్లం
అని చెప్పి ఫోన్ పెట్టేసింది శిఖర. టైం 11:30. ఆఫ్టర్నూన్ నుండి కంటిన్యూగా సిస్టమ్ ముందు ఉండడం వల్ల కళ్ళు మంటలు పుడుతున్నాయి. అయినా ఆపకుండా వర్క్ చేస్తుంటే తెలియకుండానే కళ్ళు మూతలు పడుతున్నాయి. అలానే టేబుల్ మీద తల పెట్టుకుని నిద్రపోయింది శిఖర. 2 నిమిషాల తర్వాత ఒక్కసారిగా ముఖం మీద నీళ్లు పడ్డంతో ఆ అని అరుస్తూ కళ్ళు తెరిచింది. నవ్వుతూ, ఏంటి భయపడ్డావా? ఇంతేనా నీ ధైర్యం అని నవ్వుతూ అడిగాడు సిద్ధార్థ్. యూ ఇడియట్, నీకసలు బుద్ధుందా? ఏయ్, నీకు చెప్పిన పనేంటి, నువ్వు చేస్తుందేంటి అనగానే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు మంటలు పుడుతున్నా మళ్లీ వర్క్లో పడింది. గంట తర్వాత మొత్తం కంప్లీట్ చేసి ఫైల్ తన ముందు పడేయగానే ఓ అయిపోయిందా, ఓకే నువ్విక వెళ్ళొచ్చు అనగానే హమ్మయ్యా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శిఖర. వెనుక నుండి తనని చూస్తూ వెళ్ళు అప్పుడే అయిపోయిందనుకున్నావా అనుకుంటూ కన్నింగా నవ్వుకున్నాడు సిద్ధార్థ్. అప్పటికే టైం 1:30. పార్కింగ్ ప్లేస్లో ఉన్న బైక్ని స్టార్ట్ చేయబోతుంటే అది కాస్త పంచరే కనిపించడంతో ఓ గాడ్ ఏంటిలా అయ్యింది అనుకుంటుంటే, ఏంటి మిస్ శిఖర, బైక్ పంచర్ అయిందా? పాపం ఇప్పుడు ఎలా వెళ్తావు అంటూ కారులో వచ్చాడు సిద్ధు. ఏయ్, నువ్వే కావాలని ఇలా చేసావు కదా. వావ్, 8th వండర్ కనిపెట్టేశావు, కానీ ఇప్పుడు ఎలా వెళ్తావు బంగారం? పోనీ నేను లిఫ్ట్ ఇవ్వమంటావా? ఏం అక్కర్లేదు అని కోపంగా నడుచుకుంటూ వెళ్తుంటే తన ముందే కారులో వెళ్తూ గుడ్ నైట్ అని చెప్పి చెయ్యి ఊపుతూ వెళ్ళిపోయాడు సిద్ధు. వీణ్ణి ఏం చేసినా పాపం లేదు అనుకుంటూ చుట్టూ చూస్తూ నడుస్తుంటే 2 నిమిషాలకి ఉన్నట్టుండి ఏవో శబ్దాలు వినపడ్డం మొదలయ్యాయి. ఒక్క క్షణం ఆగి అదిరే గుండెలతో వెనక్కి తిరిగి చూసింది. కాని అక్కడేమీ కనిపించలేదు. కాని ముందు నుండి ఏదో శబ్దం రావడంతో భయంగా ముందుకు తిరగగానే ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిత భయంతో గట్టిగా అరిచేసింది శిఖర. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. అక్కడక్కడ సిద్ధార్థ్కి వాళ్ళ ఫ్రెండ్స్కి శిఖరకి మధ్య జరుగుతున్న కన్వర్జేషన్లో కొన్ని వర్డ్స్ని శిఖర ఒత్తి మరీ పలుకుతుంది. ఎందుకో మీకేమైనా అర్థమైందా? నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. అలానే చూశారు కదా, హెవీ వర్క్ ఇచ్చి ఆ రోజు మొత్తం లాక్ చేసేశాడు. అర్ధరాత్రి బయలుదేరుతుంటే సడన్ గా శిఖర దేన్నో చూసి భయపడిపోయింది. మరి తను దేన్ని చూసింది? అదేంటో నేను తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఎపిసోడ్స్ మీకు ఇమీడియట్గా వచ్చేస్తాయి. నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.